తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతం పగలు చూసినప్పుడు సాదాసీదా నగరంలాగా కనిపిస్తుంది. కాని రాత్రి చీకట్లో దాగి ఉన్న రహస్యాలు, ఆత్మల ఊపిరి అన్నీ బయటికొస్తాయని చెబుతారు. అలాంటి చోటే ఉంది దశాబ్దాల నుండి నిలిచిన ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. ఇప్పుడది సాధారణ కాలేజ్ కాదు, ప్రజలు దాన్ని హాంటెడ్ సైన్స్ కాలేజ్ అని పిలుస్తారు. ఈ భవనం నిర్మాణం 19వ శతాబ్దం చివరిలో జరిగింది. ఒకప్పుడు ఇది సైన్స్ విద్యకు ప్రసిద్ధి చెందిన స్థలం. కానీ 1970లో జరిగిన ఒక ఘోర సంఘటన ఈ ప్రదేశాన్ని ఎప్పటికీ మార్చేసింది. విద్యార్థులు చెబుతారు, అప్పట్లో ల్యాబ్లో పనిచేస్తూ రసాయనాలు పేలిపోవడంతో కొంతమంది విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారట. అప్పటి నుంచి ప్రతి రాత్రి ఈ భవనం లోపల వింత శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు. ఎవరూ చూడని వ్యక్తుల అడుగుల నడక, తలుపులు తానే తెరుచుకోవడం మరియు ఖాళీ గదుల్లో పాత ల్యాబ్ పరికరాల శబ్దం. చాలామంది రాత్రి తర్వాత అక్కడ గడపడానికి ధైర్యం చెయ్యరు. కానీ 1998లో కొంతమంది విద్యార్థులు స్నేహితులతో కలిసి రాత్రి ఆ భవనంలోకి ప్రవేశించారు. వారి మాటల్లో 3వ అంతస్తులోని పాత బయాలజీ ల్యాబ్కి చేరుకున్నాక చల్లని గాలి వీచిందట. ఆ గోడలపై నీడలు కదిలినట్టనిపించిందట. అకస్మాత్తుగా ఒక అమ్మాయి ఆకారం, తెల్లని గౌను, రక్తం కాళ్లతో గోడపై తేలుతూ కనిపించిందట. వాళ్ళు కేకలు వేస్తూ దిగివచ్చారు. కాని వారిలో ఒకరిని వెనకలాగేసుకున్నట్టు అనిపించిందట. రాత్రి బయటపడినప్పటికీ ఆ విద్యార్థి మానసికంగా అస్థిరుడయ్యాడట. ఇకపోతే సెక్యూరిటీ గార్డులు కూడా చెబుతారు, ప్రతిరోజు రాత్రి 12 గంటల సమయంలో ల్యాబ్ గదిలో నుండి ఒక చెదిరిన టేప్ రికార్డర్ శబ్దం వింటామంటారు. కానీ ఆ గదిలో టేప్ రికార్డరు ఉండదట. నేడు కూడా ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్ పగలు సాధారణ భవనంలా కనిపిస్తుంది. కానీ సాయంత్రం తరువాత అది చీకటి రహస్యాలను దాచుకున్న భయానక కోటలా మారిపోతుంది. ఇది కుందన్ బాగ్ను మించిన భయంకరమైన స్థలం. ఇది ఒక నిజమైన కథ అయినప్పటికీ కొందరు అబద్ధాలు అంటారు. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, నీవు రాత్రి ఆ గేటు దగ్గరికి వెళ్ళగానే గాలిలో చల్లని శ్వాస, కనపడని కళ్ళ చూపులు నిన్ను గమనిస్తాయి. ఇది VA ఒరిజినల్స్ యూనివర్స్ మరియు మీరు విన్నది ఖైరతాబాద్ హాంటెడ్ సైన్స్ కాలేజ్ భయానక కథ. తదుపరి రహస్యమైన ప్రదేశాల కథలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.